నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. నేను చందు. అవైట్ ఈజ్ హియర్. ఎస్, ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తారా, కేంద్ర పెద్దలతో మాట్లాడతారా అని కూడా దాదాపు ఏపీలోని ప్రజలంతా కూడా ఎదురు చూశారు. ఆ సమయం రానే వచ్చింది. సోమవారం లేదా మంగళవారం పవన్ ఢిల్లీకి వెళుతున్నారనే పక్కా సమాచారం మనకు అందుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఏపీలో జగన్కి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉండడం, ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కేంద్ర పెద్దలకు తెలిసిపోయింది. కొన్ని రకాల లోకల్ సర్వేలు అటు టీడీపీ జనసేన కూటమికే పట్టం కట్టాయి. అయితే రానున్న రోజుల్లో, అంటే వచ్చేటువంటి ఎలక్షన్స్ తర్వాత టీడీపీ జనసేన కూటమి ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఎన్నికల తర్వాత అనేది క్లియర్గా ఉన్నప్పటికీ కూడా వైసీపీ కొన్ని విమర్శలు చేస్తూ వచ్చింది. అవన్నీ కూడా పెయిడ్ సర్వేలు, చంద్రబాబుకు అనుకూలంగా మార్చుకున్నారంటూ కూడా చెప్పారు. ఆ తర్వాత టైమ్స్ నో సర్వే వచ్చి వైసీపీ ఈసారి మళ్ళీ క్లీన్ స్వీప్ చేయబోతోంది, 151 కాదు, వై నాట్ 175 అంటూ కూడా చాలా ధీమాగా వైసీపీకి సంబంధించిన ఐపాక్ లేదా టైమ్స్ నో ఇవంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక క్లారిటీ ఆల్రెడీ కేంద్ర పెద్దల దగ్గర ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్కు వ్యతిరేక పవనాలు ఉన్న నేపథ్యంలోనే అటు టీడీపీ అధినేత చంద్రబాబును అమిత్ షా కేంద్రానికి అక్కడికి పిలిపించుకుని మాట్లాడడం వెనక పక్కాగా రానున్నటువంటి ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనేది ఒక క్లియర్ కట్గా మనకి తెలుస్తోంది. మొత్తం మీద ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఢిల్లీకి వెళుతున్నారు, ఇక పొత్తుల తర్వాత సీట్ల పంపకాలకు సంబంధించి లేదా జాబితాలకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయంలో పవన్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుందని కూడా అందరూ భావిస్తున్న నేపథ్యంలో ముందుగా చంద్రబాబు కేంద్ర పెద్దల్ని కలిసి మాట్లాడి రాష్ట్ర పరిస్థితులపై రావడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈ మధ్యలో అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు అన్న నేపథ్యంలో ఈ గ్యాప్లో ఎప్పుడైతే చంద్రబాబు హైదరాబాద్లో వాలారో ఆ వెంటనే జగన్ వెళ్ళి ఎక్కడ పొత్తులో తనకు అన్యాయం జరుగుతుందని భావించారో ఏమో కానీ ఢిల్లీ వెళ్ళి అక్కడ పెద్దల్ని కలిసి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఎదురు చూసింది మాత్రం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు, అక్కడ పెద్దలతో ఎప్పుడు మాట్లాడుతున్నారు, వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ ఎప్పుడు చేయబోతున్నారు అనేది. అయితే ఈ నెల 14న కొన్ని సభలు లేదా కొన్ని ర్యాలీల నేపథ్యంలో కూడా, గోదావరి జిల్లాల ర్యాలీల నేపథ్యంలో కూడా ప్రకటన చేస్తారు, ఒక జాబితా రిలీజ్ చేస్తారని కూడా అందరూ ఎదురు చూశారు. కాకపోతే అటు జనసేన టీడీపీ కూటమి కాదు, గతంలో నుంచే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒంటరి పోరుకు వెళితే కష్టం, కూటమిగా వెళ్ళాలి. ఏదేమైనప్పటికీ కూడా కూటమిగా వెళ్ళడం వెనక పొత్తుల విషయంలో, సీట్ల పంపకాల విషయంలో కొన్ని రకాల అవాస్తవాలు బయట మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఎవరిని కూడా కార్యకర్తలని శ్రేణులను ఉద్దేశించి కూడా ఒక లేఖని పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఎవరు కూడా కంగారు పడవద్దు లేదా కంగారు పడి ఆవేశంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనం గురించి ఆలోచించి జనం మంచి కోసమే పొత్తులో భాగంగా 2014లో ఎలా అయితే ముందుకు వెళ్ళామో తరువాత 2019లో ఓటమి పాలైనప్పటికీ కూడా 2024 ఈ సంవత్సరాల్లో ఈ టైం గ్యాప్లో కూడా పరిస్థితుల్ని, ప్రజలు పడుతున్నటువంటి సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని పొత్తులో భాగంగా ముందుకు వెళుతున్నాం. ఎలాంటి డెసిషన్ పార్టీ తీసుకున్నా కూడా కార్యకర్తలందరూ కూడా సంయమనంతో ఉండాలి, ఆవేశపడి వ్యాఖ్యలు చేయొద్దు, ఒకవేళ వ్యాఖ్యలు చేస్తే దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ఢిల్లీకి వెళ్ళి పెద్దలతో మాట్లాడతారని కూడా అందరూ ఎదురు చూశారు. సోమవారం లేదా మంగళవారం పవన్ కళ్యాణ్ వెళ్ళి పెద్దల్ని కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పెద్దల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అనే నేపథ్యంలో వాళ్లే చెప్పారు, మీరు రెడీగా ఉండాలి, మేము ఏ టైంలో అయినా పిలవచ్చని. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడికి వెళ్లకుండా హైదరాబాద్లోనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇక పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం లేదా మంగళవారం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళతారు, అక్కడ కేంద్ర పెద్దలతో రాష్ట్ర పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సీట్ల పంపకాలకు సంబంధించి ఆల్మోస్ట్ 14నే సీట్లకు సంబంధించి కొంత అంటే ఎక్కడ ఎవరు పోటీ చేస్తున్నారనేటువంటి ఒక జాబితాని, మొదటి జాబితా అయితే రిలీజ్ చేయబోయే నేపథ్యంలో కూడా జనసేన టీడీపీ కూటమే కాదు, బీజేపీ కూడా మధ్యలో ఇప్పుడు ఉంది. బీజేపీ బలం కూడా కావాలి కేంద్రం నుంచి, ఇద్దరూ వెళ్ళడం కాదు, బీజేపీ కూడా తోడైతే మంచిగా మెజారిటీ అదేవిధంగా విజయం సాధించవచ్చు అనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీకి బీజేపీకి పొత్తులో కూడా పవన్ కీలకంగా వ్యవహరించారు. ఇక మొత్తం మీద
ప్రభుత్వంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ కొంతమంది నేతలతో డిస్కస్ చేసిన తర్వాత జాబితానైతే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ రానే వచ్చింది. ఇక జాతీయ మీడియా వేదికగా కూడా అమిత్ షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్నకు గాను ఏపీలో కూడా మీరు అడుగు పెట్టబోతున్నారు, దానికి సంబంధించి టీడీపీ లేదా జనసేనతో ముందుకు వెళ్తున్నారని తెలుస్తున్నప్పుడు ఆయన చెప్పింది ఒకటే, పార్టీలు లేదంటే సీట్లు లేదా పొత్తులకు సంబంధించి మీడియాభిముఖంగా ఇప్పుడు చెప్పేటువంటి పరిస్థితి లేదు, ఇదంతా కూడా గోప్యంగా ఉంచాలి. మా అంటే గతంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ పరిస్థితుల నేపథ్యంలో కూడా బయటకు వెళ్ళారే తప్ప మేము ఎవరిని బయటకు పంపలేదంటూ కూడా చేసింది ఒకటి మనం తీసుకోవాలి. ఆ తర్వాత కొత్త వాళ్ళు కూడా వస్తున్నారనేటువంటి ఇచ్చారు. అంటే కొత్త వాళ్ళు జనసేన కూటమిలో ఆల్రెడీ ఉంది, కొత్త వాళ్ళు వస్తున్నారంటే ఇలాంటి కొన్ని వ్యాఖ్యలన్నిటి నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏమో ఇంతవరకు ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు పొత్తులపై అని ఎదురు చూసినటువంటి ప్రజానికానికి ఒకటే ఆన్సర్. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇండియా టుడే సర్వే ఉంది. ఇండియా టుడే సర్వేని బేస్ చేసుకుని మూడ్ ఆఫ్ ద నేషన్తో రకరకాల సర్వేలు, ప్రతి నెలకో సర్వే, లోకల్ సర్వేలు ఇవన్నీ పక్కన పెడితే జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఇండియా టుడే సర్వే మూడ్ ఆఫ్ ద నేషన్ని మనం బేస్ చేసుకుని కనుక చూసినట్లయితే రాబోతుంది జనసేన టీడీపీ కూటమే. ప్రజలు దానికే పట్టం కట్టబోతున్నారనేది క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే బయటకైతే చెప్పట్లేదు కానీ టీడీపీతో జనసేనతో గతంలో పొత్తులోన టీడీపీతో పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళబోతుంది బీజేపీ అనేది ఒక పక్కా సమాచారం ఉంది. అయితే మరికొన్ని రోజుల్లో మళ్ళీ చంద్రబాబు వెళ్ళి మళ్ళీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్లో అంటే సోమ మంగళవారాల్లో పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళబోతున్నారు. మొత్తం మీద 2024కి సంబంధించి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది జనసేన టీడీపీ కూటమి అనేది మనకి పక్కా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి బీజేపీ సపోర్ట్ కూడా ఉండబోతుంది. ఇక సోమ మంగళవారాల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. వెళ్ళి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.